హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. అక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 4 or 3 అయ్యి ఉంటుంది అక్కడ ఇండియాలో. ఇప్పటిదాకా ట్విన్ టవర్స్ దగ్గర ఉండి ఇప్పుడు వేరే ప్లాన్ ఉంది మాకు. వెంటనే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మేము ఏదో సన్ రైజ్ అక్కడ చూడాలంట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, గెంటింగ్ ఐలాండ్స్ అని చెప్పేసి. అక్కడ సన్ రైజ్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము. నిజంగా అసలు స్లీప్ లేదు. కనీసం నాకు తెలిసినంత వరకు నేను ఒక 15 minutes కూడా నేను పడుకోకుండా ఉన్నా. సో చూద్దాం ఏమవుతుందో. అందుకే మొహం మొత్తం మబ్బు కింద ఉంది. సో గెంటింగ్ వెళ్ళి అన్నీ చూపిస్తాను మీకు. బాయ్. సన్ రైజ్ ఈస్ట్ ఫేసింగ్ అంట. మేము ఎటు వచ్చాము మాకే తెలియదు. అంటే ఎక్కడో ఆగాల్సింది కానీ మేము వేరే సైడ్కి వచ్చాము. బట్ ఈ సైడ్ కూడా అంతా బాగానే ఉంది. కొంచెం ఊపిరి అందట్లా బాగా పైన ఉన్నాం. మొత్తం మేఘాలు వెళ్తున్నాయి ఇట్లా మా మీద నుంచి. అంతా చూపిస్తాం మీకు. వ్యూ పాయింట్ అనేది వస్తుంది చూడండి. మీరు చూస్తున్న మంచు ఇదంతా మీకు మొత్తం మేఘాలే. మా ఫ్రెండ్స్ అందరూ కింద ఉన్నారు, వాళ్ళు వదిలేసి వచ్చేసాం పైకి. ఇంకో నేను దిస్ గాయ్ వి బోత్ కేమ్ అప్ వితౌట్ టెల్లింగ్ దెమ్. సో మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. ఏదో ఆవేశం కింద, ఏదో కొంచెం ఆవేశం బాగా ఎక్కువైపోయి కొంచెం పైకి వచ్చేసాం మేము. అప్పట్లే దిగిపోతుంది. కానీ మళ్ళీ బాగానే ఉంది నాకు. మేము ఆ పైన వెళ్ళినా సరే మాకు కనబడతా లేదని కొంచెం డౌట్ ఉండే. అయినా పర్లేదు. ఇంక ఇక్కడ ఏవో హోటల్స్ అదేంటి గెంటింగ్ ఐలాండ్స్ లో ఉన్నాం రా. అదేంటిది అంటున్నా. అది కాదే, ఇంక ఇక్కడ ఏముంటాయి చూడడానికి అంటున్నా. సో ఇంక ఇక్కడ థీమ్ పార్క్లే ఉంటాయంటే, కానీ దాని లోపలికి వెళ్ళాలంటే 150 రింగిట్లు పెట్టుకోవాలి మనం. కాబట్టి అది కాకుండా మనకి పైసలు లేకుండా కొంచెం తక్కువలో అంతా మంచిగా అయిపోయేలా మనం చూసుకుందాం. సన్ రైజ్ ఓ రకంగా ఇది కూడా సన్ రైజ్ కింద అనే చెప్పాలి, ఎందుకంటే వ్యూ కూడా చాలా బాగుంది. కిందకి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరితో పాటు చూపిస్తాను మీకు. ఓకే, ప్రజెంట్ వచ్చి ఇప్పుడు మనం చైనీస్ టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ ఈ చైనీస్ టెంపుల్ బాగా ఫేమస్ అంట గెంటింగ్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే చైనీస్ టెంపుల్తో పాటు
ఇక్కడ మెట్లు ఎక్కే కొలిది ఈ ఏదో ఒక రెస్టారెంట్స్ ఉంటున్నాయి మనకి, ఫుడ్ సంబంధించింది ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ. కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. నేను పెడతాను చూడండి తర్వాత ఫుల్ వ్యూ మీకు ఇట్లాగా సూపర్ ఉంది వ్యూ మాత్రం. కానీ ఇక్కడ ఎటు చూసినా సరే మ్యాక్సిమం అన్ని ఫుడ్వే ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే మొత్తం అంతా ఫుడ్ సంబంధించి ఉన్నాయి. కానీ వ్యూ మాత్రం మనం పైకి వెళ్తే ఇంకా ఛాన్స్ ఉంటుందేమో. ఓకే, సో మనం ప్రజెంట్ అయితే కిందకి వెళ్ళిపోదాం, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా గురించి. నెక్స్ట్ ఎక్కడో చూద్దాం, నెక్స్ట్ అక్కడ. ఓకే, సో గైస్ చూశారు కదా ఇందాక మీరు పెద్ద టవర్. సూపర్ టవర్లో అయితే ఉన్నా అనమాట. నేను పైకి వెళ్తున్నా, అక్కడి నుంచి వ్యూ కిరాక్ ఉంటుంది. చూద్దాం ఎంత బాగుంటుంది ఏంటో. ఫుల్ ఎంతవరకు పైకి ఉంటే అంతవరకు పైకి వెళ్ళి నేను చూపిస్తాను మీకు. ఓకే, నేను సగం వరకే వచ్చిన, కానీ ఇంకా ఫుల్గా కూడా ఎక్కలే, సగం వరకు వచ్చా. ఒక చచ్చిపోతుంటా. Let's go up. కొంచెం పైకి కొంచెం. చూసారా ఇంకా ఎన్ని లెవెల్ ఉన్నాయి. ఓకే, వచ్చేసాం పైకి. అయితే చూసారు కదా లెవెల్ 9కి అయితే వచ్చేసాం. ఇదే ఫైనల్, దీని మించి ఇంకేం లేవు. చూపిస్తా మీకు, మీరు నమ్మరేమో. దీని మించి ఇంక పైకి అయితే ఏం లేవు. మా వాళ్ళు వస్తున్నారు చూడండి, వాళ్ళు ఎలా చూస్తారు. ఓకే, నెక్స్ట్ వికెట్ ఎక్కడ? You can do it, Nada. We want next wicket. Come on, Adi. Find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true.
I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. నిజంగా గాయస్ ఎవరైనా మలేషియా వస్తే మాత్రం Guys, as far as I know, నా విషయం వరకు ఒక మంకీ కింగ్ స్టోరీ అనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు సో గాయస్ మనం అయితే ఆ పై ఊరికి వెళ్ళాం. అంటే మరీ పై ఊరికి వెళ్ళావా? 1 2 3 4 5 6 7 9. ఓకే, మేము మరి అక్కడ వరకు వెళ్ళాం, మేము 30 వరకు. ఎంత బాగుందో. ఓకే, సో గాయ్స్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ అయిపోయింది. ఇంకా నేను చూపించింది మీకు మంకీకి. సో నెక్స్ట్ టాక్ అక్కడ చూద్దాం, అక్కడ వెళ్ళి మాట్లాడుకుందాం. బాయ్.
ఆహా, రావు అంటే చూపిస్తున్నా అది. Guys, అదిగోండి అదే స్కై బోర్డ్ మనకి స్కై బోర్డ్ కదా. ఓకే, అదే మన స్కై బోర్డ్. అదంతా మంచు వైట్ కలర్. మీరు ఏదో అనుకునేది మంచు కాదన్న మేఘాలు ఇక్కడ మేఘాలంట. స్నో పట్టుకుని మేఘాలంటండి. మరి ఏమన్నా మీరు చెప్పండి. ఇట్స్ నాట్ స్నో, ఇట్స్ క్లౌడ్స్ మా ఇది వచ్చేసి మన ప్రీతి గారు ఇప్పుడు మోడల్ ఫోన్ చూస్తారు చూడండి. మొహం వంకర పేరు అది అది మొహం వంకర అయిపోయింది. దాన్ని అయితే ఇంకా అసలు లేదు. ఇంకా అది ఇంకా భూమి మీద లేదైతే వెళ్ళిపోయింది. అది ఎత్తు గైస్, ఇదిగోండి మేము పైన ఉన్నాం అనమాట. ఇది పైనుంచి మొత్తం కింద వ్యూ. అది కూడా మన చైనా టౌన్. అది చైనా టౌన్ కాదా, చైనా టెంపుల్. అది నేను ఆడ మొత్తం వీడియో తీసా. ఆల్రెడీ మీరు చూశారు. అదే అది పెద్దది అసలు ఇంకా చూడలే. సో ఇక్కడ ఈచ్ స్టాప్ అనమాట. ఓకే, సో ఇక్కడ స్టాప్స్ అనమాట. ఇక్కడ నుంచి చెప్తాం కదా చైనా టెంపుల్ అని చెప్పేసి ఆటకి వెళ్ళే దారిలో ఉంటాం. ఇది ఖాళీగా వచ్చింది ఎందుకంటే దాంట్లో చరంగా లేడు కాబట్టి. చరంగా మాతో పాటు ఉన్నాడు. ఎవరు ఇంగ్లీష్ లో మాట్లాడతారు బాగుంటుంది సార్. బ్యాండ్ 9 ఈ అనుభూతి బాగుంది. అది అక్కడ వర్షం పడుతుంది. బాగుంది కదా. ఇంకా వ్లాగ్ అయితే అయిపోయింది. ఇదే ఫైనల్. నేను ఇప్పటి వరకు చూపించిందంతా మీరు ఏం చేస్తారంటే మలేషియాకి వచ్చిన వాళ్ళందరూ ఆ ట్విన్ టవర్స్, ఆ పట్టు కేవ్స్ కాకుండా ఇటు కూడా రండి. కెంటింగ్ ఐలాండ్స్ రండి. ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు నిజంగా అసలు మర్చిపోరు పక్కా. కాబట్టి విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. సో ఈ బ్లాగ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ గైస్.